హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్కి సంబంధించి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను, తెలంగాణ ఐసెట్కి సంబంధించి. సో ఐసెట్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఐసెట్ 2025 అని. అదైతే చూసేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీలో ఎవరైనా అటెండెన్స్ మేనేజ్ చేస్తూ రెగ్యులర్లో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? సో ఖచ్చితంగా మా కాలేజీలో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకైతే 75% ఎబో అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు తక్కువలో తక్కువ రాసినా కూడా, జస్ట్ పాస్ అయినా కూడా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ మీకైతే 75% ఎబో అయితే వస్తుందన్నమాట. సో యాక్చువల్గా ఇది ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందంటే, హౌస్ వైఫ్స్ ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిందో వాళ్ళు స్టడీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలానే వర్కింగ్ ఎంప్లాయీస్, వర్కింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేస్తూ కెరియర్ని గ్రో చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది. అలానే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిగ్రీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫర్దర్ మాస్టర్స్ చేయాలనుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది. అలానే సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకునే వాళ్ళు, డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ బీటెక్ అయిపోయిన తర్వాత కానీ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకునే వాళ్ళు మాస్టర్స్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మా కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే, మా కాలేజీలో అతి తక్కువ ఫీజు అనమాట. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటూ ఏముండవు. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ గ్రోత్ కోసం, ఒక క్వాలిఫికేషన్ కోసం డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం మా కాలేజీకి రావచ్చు అనమాట. అతి తక్కువ ఫీజు ఉంటుంది. ప్రతి సెమిస్టర్కి 3 ఇంటర్నల్స్ అయితే ఉంటాయి. నెలకు ఒక ఇంటర్నల్ అయితే ఉంటుంది. ఆ నెలలో 1 వీక్ అయితే టైం అయితే ఇస్తాం అనమాట. ఆ 1 వీక్లో ఏదో ఒక రోజు 1 గంట అలా వచ్చేసి వెళ్ళిపోతే చాలు. ఆన్సర్స్ కూడా మేమే ఇచ్చేస్తాము. అలానే ఇంకా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి మాత్రం కంపల్సరీ మీరు చదువుకోవాలి. ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి సంబంధించి పీడిఎఫ్స్ కానీ అలానే గైడెన్స్ కానీ ఖచ్చితంగా ఇస్తాం అనమాట. ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ ఖచ్చితంగా వాట్సాప్లో అయితే సెండ్ చేస్తాము. అలానే ఖచ్చితంగా మీరైతే కాలేజీకి రావాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఖచ్చితంగా 75% అయితే వస్తుందన్నమాట. సో మన కాలేజీలో ఎంబీఏ హెచ్ఆర్ ఉంది, ఎంబీఏ ఫైనాన్స్ ఉంది, ఎంబీఏ మార్కెటింగ్ సిస్టమ్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అయితే ఉందన్నమాట. సో మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయి, అలానే ఐసెట్ సీట్లు కూడా ఉన్నాయి. సో ఎవరికైనా సీటు కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో చాలామంది మేనేజ్మెంట్ సీట్లు అయితే జాయిన్ అయిపోయారు. చాలా తక్కువ సీట్లు అయితే ఉన్నాయి మేనేజ్మెంట్కి సంబంధించి, ఎందుకంటే లో ఫీజు కదా. అలానే చాలామంది డిస్టింక్షన్లో పాస్ అవుతారు కదా. సో నేనే దాదాపు 5-6 అయితే జాయిన్ చేశాను అనమాట మేనేజ్మెంట్ సీట్కి, ఎందుకంటే చాలా తక్కువ ఫీజు కాబట్టి. సో అలానే ఐసెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్లో పెట్టుకునేటప్పుడు మన కాలేజ్ కోడ్ పెట్టుకోండి. మీకు చాలా కాస్ట్ తక్కువ అయితే పడిద్ది అనమాట. అసలు రూపాయి కట్టాల్సిన అవసరం అయితే ఉండదు మన కాలేజీలో. సో నా ద్వారా వెళ్తే, మన హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వెళ్తే అతి తక్కువ ఫీజులోనే అయిపోతుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేనేజ్మెంట్ సీట్ కానీ వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అతి తక్కువ ఫీజుకే నేనైతే మీకు ఖచ్చితంగా ఎంబీఏ సీట్ అయితే ఇప్పిస్తాను. సో అలానే ఐసెట్ ద్వారా ఎంబీఏ చేయాలనుకున్న వాళ్ళకు కూడా మన కాలేజీ కోడ్ అయితే ఇస్తాను. మన కాలేజీ కోడ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కాలేజీ పెట్టిన తర్వాత ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది నాకు పంపిస్తే, ఇది పెట్టుకున్న తర్వాత మీకు వెబ్ ఆప్షన్లో పెట్టుకున్న తర్వాత ఒక పీడిఎఫ్ లాగా వస్తుంది కదా. సో ఆ వెబ్ ఆప్షన్లో పెట్టుకున్న తర్వాత పీడిఎఫ్తో పాటు మీ ర్యాంక్ కార్డు ఇలాంటివి నాకు పంపిస్తే ఖచ్చితంగా మీకైతే అతి తక్కువ ఫీజు, అసలు ఫీజే లేకుండా కూడా చేస్తాను ఐసెట్ ద్వారా వస్తే. సో ఇదన్నమాట మా కాలేజీకి సంబంధించి. కాలేజీ కోడ్ అయితే నేనైతే ఎండింగ్లో అయితే ఇస్తాను. సో మా కాలేజీలో అయితే ప్లేస్మెంట్స్ అయితే ఉండవు. ఇది జస్ట్ మీరు క్వాలిఫికేషన్ కోసం, అలానే మంచి పర్సంటేజ్తో ఎంబీఏ పాస్ అవ్వడం కోసం. అలానే నాలెడ్జ్ అయితే రాదనొద్దు. మీరు ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి మీ మీదే బాధ్యత ఉంటుంది. 60 మార్కులకి మీరు పాస్ అవ్వాలి కంపల్సరీగా. ఓన్లీ ఇంటర్నల్ మాత్రమే మేము చూసుకుంటాం. 60 మార్కులకి మీరు పాస్ అయితే మాత్రమే మీకైతే వస్తుంది. సో ఇదన్నమాట మా కాలేజీకి సంబంధించి. ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే కాలేజీకి సంబంధించి మన ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో ఇప్పుడు ఐసెట్కి సంబంధించి కాలేజ్ కోడ్ అయితే ఇస్తాను. ఆ కాలేజ్ కూడా వెబ్ ఆప్షన్లో ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. ఖచ్చితంగా మీకైతే ఫీజు లేకుండా ఆరామ్సే వచ్చి ఎంబీఏ 2 సంవత్సరాలు ఆరామ్సే అయిపోయేలాగా అయితే నేనైతే చూసుకుంటాను. మీరు మేనేజ్మెంట్ సీట్ కావాలన్నా, అలానే ఐసెట్ కోడ్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఐసెట్ ద్వారా రావాలన్నా నా ద్వారా రండి. మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నా ద్వారా వస్తే ఖచ్చితంగా మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫైనాన్షియల్గా, అలానే కెరియర్ పరంగా ఎంబీఏకి సంబంధించి. సో ఇదన్నమాట ఈ వీడియోలో ఈ విషయాలు అయితే చెప్పాను కాలేజీకి సంబంధించి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి.